అతను అందరిలాంటి సాధారణ యువకుడు. ఉన్నత చదువులు చదివాడు, ఉద్యోగం చేసే సత్తా ఉంది. అయినా సరే చిన్న సమస్యకే కుంగిపోయాడు. తాను బ్రతకడమే వేస్ట్ అనుకున్నాడు. అనుకున్నంత పని చేశాడు. చనిపోతూ అతను శివుణ్ణి ప్రశ్నిస్తూ రాసిన సూసైడ్ లెటర్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఇంతగా ఆ యువకుడు ఎవరు? లెటర్లో రాసిందేంటి? ఇతను రోహిత్. 24 ఏళ్లు ఉంటాయి. బీటెక్ పూర్తి చేశాడు. మంచి చదువు చదివిన ఇతడు ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నానో వివరిస్తూ రాసిన లేఖ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన రోహిత్ తాను బతకడం కన్నా చావడమే చాలా తక్కువ బాధ అంటూ సూసైడ్ నోట్లో రాశాడు. దీటి వేణుగోపాల్, రాణి దంపతులకు 2 కుమారులు. మొదటి కుమారుడే ఈ రోహిత్. ఇటీవలే ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ పూర్తి చేసిన రోహిత్ ఇంటి వద్దే ఉంటున్నాడు. సూసైడ్ నోట్లో తాను పడిన వేదననంతా పూసగుట్టినట్టు రాసుకొచ్చాడు రోహిత్. తన జీవితంలో గొప్ప సూసైడ్ లేఖ రాయాలి అన్న కోరిక నెరవేరింది అని తెలిపాడు. ఇక జన్మలు వద్దు, నా శరీరాన్ని కాశీ ఘాటులో దహనం చేయండి. నా కోరికలు నెరవేరాయి, కాని కలలు కాదు. నా జీవితం తట్టుకోలేనిది అయిపోయింది. మానవ సంబంధాలు కొన్ని పవిత్రం, మరికొన్ని బాధతో నిండినవే. నేను ఇక జన్మించనక్కర్లేదు అంటూ డాక్టర్ డిఆర్ అని సూసైడ్ నోట్లో రాశాడు రోహిత్. తన కుమారుడు ఎప్పుడూ డాక్టర్ కావాలి అని కలలు కనేవాడని, అది సాధించలేకపోయాడు అనని, అదే అతన్ని చాలా బాధ పెట్టిందని రోహిత్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆద్యంతం తన తలరాతను ప్రశ్నిస్తూ శివుడికి భావోద్వేగ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు రోహిత్. శివా, నీకు మతి తెలివి ఉండే నా తలరాతను ఇలా రాశావా? నీ సొంత కొడుకు కోసం కూడా నువ్వు అలాగే రాసి ఉండేవాడివా? మేము నీ పిల్లలం కాదా? జీవించడం వల్ల కలిగే బాధ మరణం కంటే గొప్పది. నేను చాలాసార్లు ప్రయత్నించి అలసిపోయాను. బహుశా అది నా విధి కావచ్చు అని రోహిత్ తన ఆత్మహత్య లేఖలో రాయడం అందరికీ కన్నీళ్లు తెప్పించింది. మంచి హృదయాలు, స్వచ్ఛమైన ఆత్మలు కలిగిన చాలా మందిని కలిసినందుకు తాను సంతోషంగా ఉన్నాను అని, మిగిలిన వ్యక్తుల గురించి మరిచిపోవడమే ఉత్తమమని కూడా లేఖలు రాశాడు. రోహిత్ మరణం అతని కుటుంబంలో విషాదం నింపింది. తండ్రి గోపాల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ ఆత్మహత్య విషాదమే అయినా ఒక్కటి మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. అంతదానికే భయపడిపోవద్దు. ఓపిక, సహనంతో వేచి చూడాలే తప్ప ఇలా అర్థాంతరంగా తనువు చాలించి కన్నవారికి కడుపు కోత మిగల్చొద్దు. సమస్యలకు చావొక్కటే పరిష్కారం కాదు అన్నది యువత గుర్తుంచుకోవాలి. పట్టుదల, కృషి, అంకిత భావం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.